మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదా అని తెలియడానికి ఒక 2 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఒకటంటే మీ తప్పులు ఏమన్నా జరిగితే మీ ద్వారా ఎప్పుడైనా అనుకోకుండా కానీ తెలుసో తెలియకుండా తప్పు ఏదైనా జరుగుతుంది. మనిషి అంతా తప్పు జరగకుండా ఉండదు. ఏదో ఒకటి మనం చేసిన తప్పుడు పట్ల మనము బాధపడుతున్నామా, మనల్ని మనమే చికాగ్గా కోపంగా మనల్ని మనమే తిట్టుకుంటున్నామా, లేకపోతే మనం ప్రేమగా ఇట్స్ ఓకే నాన్న చాలా మంచిదే ఏం పర్వాలేదు ఈసారి అప్పుడు తెలియక చేసావు ఈసారి తెలిసింది కదా ఈసారి ఇంకొంచెం బెటర్గా చేస్తావు అని మనల్ని మనమే చక్కగా సరిదిద్దుకుంటున్నామా, అంటే ప్రేమతో సరిదిద్దుకుంటున్నామా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మన పట్ల మన బిహేవియర్ ఎలా ఉంది అనేది అర్థమైపోద్ది అక్కడ ఆ సిచ్యువేషన్లో. మనము మన పట్ల కోపంగా ఉంటున్నామా, మన పట్ల మనం చిరాకుగా ఉంటున్నామా, పొద్దున్న సాయంత్రం వరకు మనము ఎక్సర్సైజ్కి ఎంత టైం ఇస్తున్నాము, అంటే ఫిజికల్ బాడీకి మరి ఇంపార్టెంట్ కదా దానికి ఇస్తున్నామా, ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ మూడికి సరి అయిన సమయం ఇస్తున్నామా, మనము మరి రుచి చాలా ఇంపార్టెంట్ కదా, మనము అన్నం తినేటప్పుడు ఒక ఎక్కువ సార్లు నమిలి తింటున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా, మన మన శరీరానికి ఆత్మకు మనకు చాలా శక్తిని ఇచ్చేది కదా అన్నం మనం ఫుడ్ తినేది. నమిలి తింటే చాలా శక్తి వస్తుంది, మామూలుగా కన్నా కూడా ఎక్కువ నమిలి తింటున్నామా లేకపోతే గబగబా ఆబరాగా తినేస్తున్నామా, అది మన ప్రయారిటీస్ ఏంటి. మన లైఫ్లో మనము స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మధ్య మధ్యలో ఒక 10 సెకండ్స్ ఒక 2-3 సార్లు అన్నా, ఒక 3 సార్లు చేసినా 30 సెకండ్లు అవుతుంది, లేకపోతే 6 సార్లు చేసినా 60 సెకండ్లు అంతే. 6 సార్లు ఒక 10 సెకండ్స్ అలా ఆగి అసలు మనము కొంచెం అబ్జర్వ్ చేస్తూ అసలు వాటర్ లోపల వాటర్ ఎలిమెంట్ అది అసలు ప్రజెంట్ మూమెంట్లోకి వస్తున్నామా లేదా, రోజంతా కూడా జరిగే పనుల్లో స్నానం చేసేటప్పుడుగా వంట చేసేటప్పుడైనా ఇంట్లో పనులు చేసేటప్పుడైనా బయట పనులు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మన శ్వాసను గమనిస్తూ మన రియల్ టైంలో మన ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నామా, అంటే ధ్యాన స్థితికి కనెక్ట్ అవుతున్నామా. మనకు కోపం వచ్చిందనుకోండి, అరే మన కోపం ఏముందిలే పర్వాలేదులే అనేసి కోపం తెప్పించుకుంటున్నామా, లేకపోతే కోపానికి మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారే తన కోపమే తనకు శత్రువు, నా శత్రువు నేనే ఎందుకు అవుతాను, కాబట్టి నేను కోపం లేకుండా జీవిస్తాను అని నిర్ణయించుకుని దానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నావా లేదా. అంటే ఓకే కొన్ని చోట్ల మన చేతుల్లో ఉండనప్పుడు ఓకే పర్వాలేదు, కానీ మన శాయశక్తిలో ప్రతిసారి కోపం వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం కోపం రాకుండా నేను బాధపడకుండా, మనం బాధపడుతున్న శరీరంలో ఎన్నో కణాలు అవి చాలా అనీజీనెస్తో ఫీల్ అవుతాయి కదా, మన శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది కదా, మన బాధ మనసులోపని బాధ శరీరం పైన ఎఫెక్ట్ అవుతుంది. మన శరీరాన్ని మనం ప్రేమించే వాళ్ళమైతే మరి ఆ శరీరంలో అన్ని కణాలు బాధపడటం మనం చూడలేక, అంటే గమనించుకుని మనం ఇంకా బాధపడకుండా ఉండడానికి ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం మన జీవితంలో. 24 గంటలు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళే వాళ్ళకే స్వీయ ప్రేమ 100% ఉన్నట్టు అనమాట. లేకపోతే తనపైన తన ప్రేమను మరి మర్చిపోయి పట్టించుకోకుండా దాన్ని వదిలేసి స్వీయ ప్రేమ అంటే మరి చాలా గొప్పనైనది, మనం ఇచ్చుకునే గిఫ్ట్ అనమాట. మనం ఎంతసేపు మరి మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం అనేది ధ్యానం అంటే ఏదో లేదు, స్వీయ ప్రేమనే, మన ప్రెజెన్స్ని మనమే ఎంజాయ్ చేయడమే, మనల్ని మనమే ప్రేమతో కూర్చోవడమే మన మెడిటేషన్ అంటారు. ఓకేనా, కాబట్టి ఆ స్వీయ ప్రేమను చక్కగా ఎంజాయ్ చేస్తున్నామా, మనం ఎంతసేపు మనము మన ఆత్మ లోపల ఉన్న అనంతమైన ప్రేమ, అనంతమైన శక్తి ఉంటుంది, అనంతమైన ఆనందం ఉంటుంది, దాంతో ఎంతసేపు ఉంటున్నాం మనం. 24 గంటలు మన ఆత్మ లోపల ఉన్న ఆనందంతో కలిసి ఉంటున్నామా అన్ని పనులు చేసేటప్పుడు కూడా. ఇవన్నీ కూడా స్వీయ ప్రేమ కేటగిరీకి వస్తాయి అన్నీ కూడా. అసలు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అన్నీ కూడా. మనము ఎక్కడ అనీజీగా ఉన్నా కానీ మనము ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, జెలసీ, కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్, ఇంకా ఎక్స్పెక్టేషన్స్, అటాచ్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎంకరేజింగ్గా ఉండి చాలా చక్కగా గొప్పగా అవ్వడానికి వెళ్తున్నామా, లేకపోతే అనీజీగా ఫీల్ అయిపోతున్నామా. ఓకే, క్లారిటీ పెరుగుతుందా, కన్ఫ్యూజన్లో ఉంటున్నామా అంటే చిన్న చిన్న విషయాలే మనకు యాటిట్యూడ్ అనమాట. ఇప్పుడు నాకు ఆలోచిస్తున్నా క్లారిటీ పెరుగుతుంది కానీ పాజిటివ్గా ఆలోచిస్తే క్లారిటీ పెరుగుతుంది. లేదు అన్ని ఆలోచనలు వచ్చేస్తే నాకేమో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉందంటే వెంటనే మనం యూజ్ చేసే వర్డ్స్, ఆ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే పాజిటివ్గా ఉంటాం అన్నమాట.
నెగిటివ్ వర్డ్స్ యూస్ చేస్తుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మన బాడీ లోపల. కాబట్టి మనం అంతా ప్రేమతో ఉండడానికి కొంచెం జ్ఞానం కూడా కావాలి. మరి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని ఆ జ్ఞానంతో ఉన్నవారికి ఆ ప్రేమతో సదా ప్రేమతో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మన పట్ల మనం ప్రేమతో ఉండడమే నిజమైన ప్రేమ. అప్పుడే విశ్వ ప్రేమ సాధ్యమవుతుంది.